మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లాస్ట్ సండే, దట్ ఈస్ ఆన్ 13th నాడు, హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ వాంటేజ్ విల్లాస్లో ఒక లేడీ డాక్టర్ హ్యాంగింగ్ చేసుకుంది, చనిపోయిందని చెప్పేసి వచ్చిన సమాచారం మేరకు హసన్పర్తి పోలీస్ వెళ్ళి చూడగా ఇది నిజమేని తెలిసింది. అప్పటికే ఆ డిసీజ్డ్ వాజ్ షిఫ్టెడ్ టు ఎన్ఎస్ఆర్ హాస్పిటల్. వివరాల్లోకి వెళ్తే 13th నాడు, సండే నాడు ఈవినింగ్ అవర్స్లో డాక్టర్ ప్రత్యూష అని, షీఈ్ ఏ డెంటిస్ట్ బట్ కరెంట్లీ ప్రాక్టీసింగ్ ఇన్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ ఇన్ దీని హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసింది. తను ఆక్స్ఫర్డ్ డెంటల్ కాలేజ్ కర్ణాటకలో మెడిసిన్ చేసిన తర్వాత, బీడీఏ చేసిన తర్వాత సబ్సిక్వెంట్గా ఆ అమ్మాయి ఎంబీఏ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ చేసి ప్రస్తుతం ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో మేనేజ్మెంట్ ట్రైనీగా తను జాబ్ చేస్తుంది. ఆ అమ్మాయి తన హస్బెండ్ సృజన్, అల్లాడి సృజన్ అని చెప్పేసి, అతను కార్డియో థొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్. తను ఎంజిఎం హాస్పిటల్ చేస్తాడు. అదే రీతిన మెడికవర్ హాస్పిటల్ హనుమకొండలో కన్సల్టెంట్గా చేస్తున్నాడు. వీరిద్దరికీ 2017 ఆగస్ట్ నెలలో, అంటే అరౌండ్ 8 years, 7 years 11 months బ్యాక్ వీళ్ళిద్దరికీ అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది. వీరికి ఒక 7 years బేబీ అండ్ 7 months బేబీ, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వీరు ఈ యొక్క సృజన్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, మధుసూదన్ అండ్ వాళ్ళ భార్య, ఇద్దరు కలిసి సత్యవతిని చెప్పేసి ఈ సృజన్ వాళ్ళ పేరెంట్స్తో పాటుగా డాక్టర్ సృజన్, డాక్టర్ ప్రత్యూష, సృజన్ యొక్క పేరెంట్స్ నలుగురు కలిసి ఇక్కడ వాంటేజ్ విల్లాస్లో ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ భార్యాభర్తల మధ్య పరస్పర మనస్పర్ధలు, అనుమానాలు మొదలయ్యాయి. అవి కాస్త రోజుకు పెరుగుతున్నాయి. డిసీజ్ యొక్క మెయిన్ ఇప్పుడు ఈ రీజన్ ఏంటంటే, గత లాస్ట్ ఇయర్ నుండి సృజన్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యాక్టివ్గా ఉండే ఒక అమ్మాయితోని పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త చాలా దగ్గర సంబంధంగా తయారైపోయి ఫ్రీక్వెంట్గా వారిద్దరి మధ్య వాట్సాప్లలో, ఇన్స్టాగ్రామ్లలో చాటింగ్స్ చేసుకోవడం, ఫోన్లు చేసుకోవడం, ఇవి తరచుగా ఎక్కువ జరుగుతున్నది కాస్త ఈ అమ్మాయి ప్రత్యూష గమనించి డాక్టర్ సృజన్తోని ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంది. సో ఈ ఆర్గ్యుమెంట్ క్రమంలో ఒక స్టేజ్లో వాళ్ళు ఈ సృజన్ ఆమెను బెదిరించేవాడు. ఏంటంటే, నువ్వు ఇలానే ఎప్పటికంటే మాత్రం నేను ఆమెతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తాను, నీతోని విడాకులనే తీసుకుంటానని చెప్పేసి he went to the stage of even taking divorce from her. ఆ స్టేజ్కి వెళ్ళింది. ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళకు చిన్నపిల్లలు. ఇక అతను ఎంత చెప్పినా, మందలించినా కూడా అతని ప్రవర్తనలో మార్పు రావట్లేదని చెప్పేసి ప్రత్యూష తన యొక్క పేరెంట్స్కు చెప్పుకొని బాధపడేది. తర్వాత ఈ సృజన్ ఎవరితోనైతే పరిచయం పెంచుకున్న అమ్మాయితో కూడా మాట్లాడి వార్నింగ్ ఇచ్చినా కూడా వాళ్ళ మధ్య ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటరాక్షన్ అనేది ఎక్కువైపోయింది తప్ప తగ్గలేదని చెప్పేసి ఈ డిప్రెషన్లో పడిపోయింది ఆ అమ్మాయి. ఈ స్టేజ్లో లాస్ట్ సండే నాడు సృజన్ తన కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి బయటికి బొగాతా జలపాతానికి వెళ్ళి వచ్చాడు. ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఇదే మాట మాట్లాడుతుంటే అతను కాస్త ఎక్కువ ఫైర్ అయిపోయి, ఏం చేసుకుంటావో చేసుకోపో, ఐ విల్ కంటిన్యూ మై యాటిట్యూడ్ యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పేసి మాట్లాడడం. దాంతోనే అమ్మాయికి తట్టుకోలేకపోయింది. ఎందుకంటే ఇతనితోని వాదన, తర్వాత ఇతనితో పరిచయం పెట్టుకున్న అమ్మాయితోని చెప్పినా కూడా మార్పు లేదు. తర్వాత కనీసం మీరన్నా చెప్పండి అని చెప్పేసి తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు కూడా కొడుకునే వెంటేసుకొచ్చేవాళ్ళు, కొడుకునే సమర్థించుకుంటూ వచ్చేవారు తప్ప తనకు సపోర్టివ్గా లేరు అని చెప్పేసి తనను కూడా కొంచెం చీటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టేదని, రకరకాలుగా టార్చర్ చేసేవారని మానసికంగా ఇది వాళ్ళ తల్లిదండ్రులతో వాపోయేది.
కానీ ఇంత స్టేజ్ వరకు వస్తుందని చెప్పేసి తల్లిదండ్రులు కూడా సస్పెక్ట్ చేయలేకపోయారు. చివరికి మొన్న సండే నాడు ఈవినింగ్ బొగతా జలపాతం పోయి వచ్చిన తర్వాత ఈ మాట పెరిగింది. అతను కోపంగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు తిట్టడం, ఇవన్నీ చేసేసరికి అమ్మాయి తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్తో తను తన ఉంటున్న విల్లాలో పైనకెళ్ళి, అది ఇట్స్ ఏ డూప్లెక్స్ హౌస్, పైనకెళ్ళి రూమ్ డోర్ పెట్టేసుకుంది. డోర్ పెట్టేసుకున్నాక సైలెంట్ అయిపోయింది. ఇక్కడ వాతావరణం ఇద్దరే ఉన్నారు. పిల్లలంతా అంతకుముందు రోజే ఆ పిల్లల్ని సృజన్ యొక్క పేరెంట్ తీసుకుని భద్రాచలం వైపు వెళ్ళారు వాళ్ళ బంధువుల ఇంటికి. ఇంట్లో ఇద్దరే ఉన్నారు, ఇంకెవరు లేరు. సో ఆ టైంలో ఇక్కడ ఆర్గ్యుమెంట్ అయింది, దీనికి తిట్టడం, తర్వాత అమ్మాయి పైకి వెళ్ళాక హాఫ్ అన్ అవర్ అయినా కూడా అసలు సైలెంట్గా ఉంది. అప్పుడు ఈయన ఒక మెసేజ్ పెట్టాడు. పెడితే ఆ మెసేజ్ కూడా సింగిల్ టిక్ వచ్చింది. అప్పుడు ఏంటి అని చెప్పేసి హడావిడిగా పోయి చూసేసరికి ఆ కీ హోల్లోకి వెళ్ళి చూసేసరికి ఏదో ఆ అమ్మాయి ఏదో వేలాడుతుంటే అనిపించేసరికి వెంటనే వీరికి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, పక్కనే ఉంటారు, విల్లా పక్కనే ఫ్యామిలీ ఫ్రెండ్స్, వీళ్ళ డిసీజ్డ్కు ఈ సృజన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ శివరామ్ అండ్ శృతి ఇద్దరు ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళతో ఎప్పుడు రెగ్యులర్గా వీళ్ళు తరచుగా కలుసుకుని ఉండేటోళ్ళు మంచిగా చక్కగా. వెంటనే ఇతను ఆయనకు ఫోన్ చేయడం, అతను వెంటనే ఈ విల్లాకి రావడం, ఇద్దరు కలిసి ఫస్ట్ మొదట ఈ డాక్టర్ ముందు ఓపెన్ చేయడం కోసం ట్రై చేస్తున్నాడు. సుత్తి వాటితో పట్టుకొని కాలేదు. ఇట్లా కాదని చెప్పేసి దాన్ని బలంగా ఒక 5-6 టన్నులు దంతే ఆ డోరు ఫోర్స్ఫుల్గా ఓపెన్ అయింది, బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయి చూసేసరికి ఆ అమ్మాయి శారీతోని సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని వేలాడుతుంది. వెంటనే ఆ ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని ప్రత్యూషం దింపి అప్పటికప్పుడే సిపిఆర్ చేశారు. ఆయన సృజన్ వేశాడు, సాయం చేశాడు శివరాం. అయినా కూడా బాడీలో మోషన్లెస్ ఉంది. వెంటనే అక్కడి నుండి వెంటనే ఆ శివరాం యొక్క వెహికల్లోనే శివరాం భార్య తర్వాత సృజన్ అందరూ కలిసి ఎన్ఎస్ఆర్ హాస్పిటల్, అపోలో ఎన్ఎస్ఆర్ అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ చూసేసరికి డాక్టర్ షీ వాజ్ బ్రాట్ డెడ్ అని చెప్పేసి డిక్లేర్ చేశారు. ఈలోగా శివరాం యొక్క భార్య ఈ సృజన్ అత్తగారు డిసీజ్ యొక్క పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయగానే వాళ్ళు వెంటనే వచ్చారు, చూశారు. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 4 మీద కేసు నమోదైంది. సృజన్ మీద, సృజన్ పేరెంట్స్ ఇద్దరిపైన, తర్వాత సృజన్ ఎవరితోనైతే తరచుగా మాట్లాడుతుండో ఆ అమ్మాయి పేరిట 4 మీద కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం పంపించాము. తర్వాత అదంతా ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోయి ఈరోజు ఉదయం వీరి కోసం మేము వెతుకుతున్న క్రమంలో ఇదే వాంటేజ్ క్రాస్ రోడ్ దగ్గర ఒకే వెహికల్లో 4 వస్తున్నారు. వెంటనే మా పోలీసు అప్పటికే అక్కడే ఉన్నారు, నిఘా కాస్తున్నారు. వెంటనే వాళ్ళని పట్టుకొని తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో మొత్తం ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా సృజన్ వాళ్ళంతా ఒప్పుకున్నారు. వారిని ఇప్పుడు అదుపులో తీసుకొని వారిని మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ చేయించేసి ఈరోజు వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నాం జ్యుడిషియల్ కస్టడీకి. వరకట్నం ఇట్స్ క్లియర్ ఫ్యాక్ట్ దట్ పెళ్లి సందర్భంలో ఇతనికి ఒక కారు, తర్వాత 30 తులాల బంగారం, తర్వాత 30 లక్షల రూపాయల వరకట్నం కూడా ఇవ్వడం జరిగింది. వరకట్నం తీసుకున్నాడు. తర్వాత ఇక ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ యొక్క ఫిజికల్ మెంటల్ టార్చర్ అనేది మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంది. సో వరకట్నం అన్నీ వచ్చాయి, అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఇల్లు కొట్టుకున్నాడు, అన్నీ అయిపోయాయి. కానీ ఇంకా ఈ వేధింపులు అనేవి ఎక్కువైపోయాయి. 2 పిల్లలు ఉన్నారని చెప్పి చూడు సరిగ్గా ఉండంటే కూడా మాట వినలేదు. తన ప్రవర్తనలో మార్పు రాకపోయేసరికి అమ్మాయి షీ వెంట్ ఇన్ టు సమ్ సార్ట్ ఆఫ్ డిప్రెషన్ అండ్ ఫైనల్లీ షీ రిసార్టెడ్ టు దిస్ యాక్ట్ ఆఫ్ సూసైడ్. అంటే ఇద్దరి పిల్లల్ని వీళ్ళ మధ్య గొడవలు అవుతున్నాయి, అంత చికాకు ఉంది. తర్వాత సండే వస్తుంది, సండే నెక్స్ట్ అని వాళ్ళ పాప వాళ్ళ నానమ్మ తాతయ్య వీళ్ళిద్దరూ తీసుకెళ్ళి ఇక వీళ్ళ గొడవ నడుస్తుంది. వాళ్ళు పిల్లలు తీసుకొని వెళ్ళారు. అది దానికి వేరే కారణం ఏం లేదు. కానీ వీళ్ళు ఎప్పుడు కలిసి ఉంటున్నారు, పేరెంట్స్ ఉంటున్నారు, వీళ్ళు ఉంటున్నారు. కనీసం ఏంటంటే ఈ ఉమ్మడిగా ఉంటున్నప్పుడు ఏంటంటే కొంచెం పేరెంట్స్ సర్ది చెప్పి బుద్ధి చెప్పి అమ్మాయిని చూస్తే అర్థమే చేసుకోవాలి. అరే అమ్మాయి 2 పిల్లలు, మరి ఇది పరిస్థితి ఎట్టో ఉంది, ఎటో పోతుంది, దారి తప్పుతుంది, ఎటో వ్యవస్థ ఎటో పోతుంది అని చెప్పి పిల్లగాడికి సరిగ్గా మందలించి అమ్మాయికి ధైర్యం చెప్పి మేము ఉన్నామని చెప్పేసి కొద్దిగా ధైర్యం చెప్పాల్సింది పోయి చెప్పలేకపోయారు. దానివల్ల ఈరోజు ఈ యొక్క అఘాయిత్యానికి ఆ అమ్మాయి ఒడిగట్టింది. ఆ అమ్మాయి పరిచయం ఒక 1 year, అరౌండ్ 1 year. అక్కడ మన మెడికవర్ హాస్పిటల్లో ఈ యొక్క వాళ్ళ మేనేజ్మెంట్ ఏంటంటే
ఇంపార్టెంట్ స్పెషలిస్ట్లని ఎంగేజ్ చేసి వాళ్ళతో కొన్ని ఇంటర్వ్యూలు చేస్తుంటారు. అంటే ఈ రోజుల్లో ప్రచారం అనేది దానికోసం చేస్తుంటారు. ఆ ఇంటర్వ్యూ చేసే క్రమంలో సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళను, కొంతమంది ఎక్కువ వ్యూస్ ఉన్న వాళ్ళను, ఎక్కువ లైక్స్ ఉన్న వాళ్ళను, ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా, వాళ్ళ అకౌంట్ ద్వారా ఈ యొక్క ఇంటర్వ్యూస్ని స్ప్రెడ్ చేస్తే ఎక్కువ మంది తెలుస్తుందని చెప్పేసి వాళ్ళని పిలిపించుకున్నారు. అప్పుడు ఏర్పడ్డ పరిచయం కాస్త ఎక్కువ పెరిగేసరికి అది కాస్త ఈ పరిస్థితికి వచ్చేసిందండి. ఇన్ఫ్లుయెన్సర్ ఫోన్ చేసి బెదిరించడం కాదు, కానీ ఈ అమ్మాయి చాలా క్లియర్గా చెప్పింది, నాకు పెళ్ళయింది, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక పద్ధతిగా గౌరవంగా పద్ధతిగా బతుకుతున్నాం, నువ్వు మా యొక్క కుటుంబంలోకి, మా యొక్క జీవితంలోకి ఎంటర్ కావడం వల్ల డిస్టర్బ్ అవుతుంది, నువ్వు కాస్త చక్కగా ఉండు, నువ్వు పద్ధతిగా ఉండు, నువ్వు కొంచెం కట్ చేసుకో, డిస్కనెక్ట్గా అంటే ఆడ ఆగలే. ఇప్పుడు ఆమె మాటలు జారడం, ఆ మాటలు ఎట్లా ఏంటంటే ఈ యొక్క అమ్మాయి చావుకు, చనిపోవడానికి ప్రోత్సహించినట్టుగా తయారైపోయింది. ఇదంతా ఏంటంటే ఆమె చావుకు ప్రోత్సహించినట్టుగా ఈ యొక్క కండిషన్స్, సిచ్యువేషన్స్ అన్నీ అట్లే వచ్చాయి.